నేను ఈ వడ్లపూడి జంక్షన్ సెంటర్ లో యేసయ్య వాక్యం ధ్యానించాలని నేను నిలబడి ఉన్నాను. అందరికీ నా వందనాలు. దేవుడికి మహిమ కలుగును గాక. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుండి చదవాలని ఆశ కలిగి ఉన్నాను. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము మొదటి నుండి చదవాలని ఆశ కలిగి ఉన్నాను. మరియు ఆయన నాతో ఇలా సెలవిచ్చును, నరపుత్రుడా, నీకు కనబడిన దాన్ని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయవలెను. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా నుండెను. మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, నీవు బయలుదేరి ఇశ్రాయేలు యొద్దకు పోయి నా మాటలు వారికి తెలియజెప్పుము. నీవు గ్రహింపలేని యాస మాటల పలుకు జనుల యొద్దకు కాదు, ఇశ్రాయేలీయుల వద్దకే నిన్ను పంపుతున్నాను. నీవు గ్రహింపలేని యాస మాటల పలుకు అన్ని జనుల యొద్దకు నిన్ను పంపుటలేదు. అట్టి వారి యొద్దకు నేను నిన్ను పంపిన ఎడల వారు నీ మాటలు విందురు. అయితే ఇశ్రాయేలీయుల యొద్దకి ఇశ్రాయేలీయులందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై నేను చెప్పిన మాటలు నాలకింపనోళ్ళకై ఉన్నారు కనుక నీ మాటలు విననోళ్ళరు. ఇదిగో, వారి ముఖము వలెనే నీ ముఖమును కఠినమైనదిగా నేను చేసేదను. వారి నుదురు వలెనే నీ నుదురును కఠినముగా చేసేదను. నీ నుదురు చికముకు రాతి కంటే కఠినముగా ఉండు వజ్రము వలె చేసేదను. వారికి భయపడకము, వారు తిరుగుబాటు చేయవారు నై ఉన్నారు. వారిని చూసి భయపడకము. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా.